హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చిన్న విషయం అండి. ఈ రోజులలో ఇది సర్వసాధారణం అయిపోయింది. అంటే చిన్న పెద్ద అనకుండా అందరికీ గుండెపోటు వస్తుందండి. కానీ గుండెపోటు వచ్చే ముందు అందరికీ సిమ్టమ్స్ అనేది ఖచ్చితంగా చూపెడుతుంది. గుండెపోటు అనేది ఖచ్చితంగా సిమ్టమ్స్ చూపెడుతుంది. చూపెట్టినప్పుడు మీరు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లిజెన్స్ చేసి ఇవాళ ప్రాణాలు కోల్పోయి మీ భార్య బిడ్డల్ని తల్లిదండ్రులని అన్నదలం చేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇంత నెగ్లిజెన్స్? ఈ రోజులలో డాక్టర్లు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు కదా, గుండె జబ్బులు చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా అందరికీ వస్తున్న జబ్బు. అది ఎంత తొందరగా చిన్న సిమ్టమ్స్ అనిపించినప్పుడే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్తున్నారు. తీసుకోకుండా నెగ్లిజెన్స్ చేసి చిన్న వయసులోనే చనిపోయి వెనక భార్య పిల్లలు ఉన్నారని తెలిసి కూడా, వాళ్ళ బాధ్యత ఉన్నదని తెలిసి కూడా మీరు కావాలని నెగ్లిజెన్స్ చేసి ప్రాణాలు కోల్పోతే ఎవరండి అనాథలయ్యేది? మీ భార్య బిడ్డలే కదా, మీ తల్లిదండ్రులే కదా. ఎందుకండి ఇంత నెగ్లిజెన్స్ చేస్తారు? చిన్న వయసు అండి, చిన్న వయసు వాళ్ళు కూడా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. వారికి ఒక భార్య, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఏమైపోవాలండి? ఎటు పోవాలండి? కొంచెం ఆలోచించి జాగ్రత్త తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి. మీ భార్య పిల్లలని, మీ తల్లిదండ్రులను కాపాడుకోండి. వాళ్ళకు మీరు ఒక ధైర్యంగా ఉండండి. ప్లీజ్ అండి, అందరికీ దయచేసి అందరికీ నమస్కరించి చెప్తున్నానండి. ఏ చిన్న సిమ్టమ్స్ కనపడగానే వెళ్ళి చెక్ చేసుకోండి. ప్లీజ్ ప్రాణాలను కోల్పోయి మీ ఫ్యామిలీని అనాథలం చేయకండి. ప్లీజ్ నెగ్లిజెన్స్ అయితే మాత్రం అస్సలు చేయకండి గుండెపోటు విషయంలో. ఎందుకంటే ఈ రోజులలో చిన్న పెద్ద అనకుండా అందరికీ వస్తుందండి. ఎప్పటికప్పటి డాక్టర్లు కూడా మీకు యూట్యూబ్ ద్వారాగానో లేకుంటే ఏదన్నా సోషల్ అవేర్నెస్ ప్రతి ఒక్క వెబ్సైట్ నుంచి మీకు చెప్తూనే ఉన్నారు. అయినా కూడా మీరు నెగ్లిజెన్స్ చేస్తున్నారు. ప్లీజ్ అండి, దయచేసి అందరూ ఎవ్వరు కానీ ఏ గుండెపోటు గురించి ఏ చిన్న సిమ్టమ్స్ తెలిసినా కూడా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోనండి. ప్లీజ్ అండి, అందరికీ దయచేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎవ్వరు కానివ్వండి, వెళ్ళి దయచేసి ఏం చిన్న గుండెపోటు గురించి ఏ చిన్న సిమ్టమ్స్ తెలియగానే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకొని మీ ఫ్యామిలీకి ఒక ధైర్యాన్ని ఇవ్వండి. జై హింద్ అండి.